వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మంచి ఫేస్ మాస్క్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. అదే ఆల్ప్స్ నుంచి గ్రీన్ క్లే మాస్క్ మాట. ప్యాకెట్ అయితే ఇలా ఉంటుంది, మనకి ఇలా గ్రీన్ కలర్ లాగా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ ఇది ప్యాకెట్ అది ఎలాగున్నది అనేది మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ జిప్ లాక్ అయితే వస్తుంది, మనకి మీదన కటింగ్ ఉంటుంది. ఇది కటింగ్ చేసాక ఈ జిప్ లాక్ ఉంటుంది. మనం వాడిన తర్వాత పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది లోపల పెట్టేసుకొని మనం జిప్ లాక్ చేసుకున్నాం అనుకోండి, మనకి పౌడర్ కింద పడిపోవడం కానీ లేదంటే పాడవడం కానీ అదేమీ ఉండదు. దీనిలో మనం ఇది వాడినంత కాలం దీనిలో మనం పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. వేరే డబ్బాలో వేసుకోవాలి అనేది లేదన్నమాట. ప్యాకెట్ అయితే ఇలాగ ఉంది. దీని కాస్ట్ అయితే మనకి 84 రూపీస్ పడుతుందండి. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా కొన్ని బ్యాంగిల్ స్టోర్స్లో అయితే దొరుకుతున్నది. నేను చూశాను, 2-3 బ్యాంగిల్ స్టోర్లు మా ఇంటి పక్కన ఉన్నాయి, వాటిలో కూడా దొరుకుతుంది. మీకు నియర్ బై ఎక్కడైనా బ్యాంగిల్ స్టోర్ అంటే కొంచెం పెద్దవి అన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి దగ్గర కానీ లేదంటే ఇప్పుడు సిఎంఆర్ అలాంటి వాటిలో కానీ ట్రై చేయండి, దొరుకుతుంది. లేదు అంటే ఆన్లైన్లో తెప్పించుకుంటారంటే మీకు పర్పల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దీని బెనిఫిట్స్ అయితే ఫస్ట్ చూద్దాం. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనకి ఫస్ట్ మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ అది బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు రానున్నది సమ్మర్, ఇప్పటికే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. చాలామందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి పింపుల్స్ రావడం కానీ యాక్నీ రావడం కానీ, ఇంట్లో అలా కూర్చుంటే అవ్వదు కదా, మనం బయటికి వెళ్తాము, మన స్కిన్ మీద జిడ్డు అది చేరి దానివల్ల మొటిమలు తర్వాత యాక్నీ అన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతే ఎక్కువగా ఆయిల్ స్కిన్ వాళ్ళకి కానీ పింపుల్స్ అలాంటివి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది వీక్లీ వన్స్ మీరు అప్లై చేస్తూ ఉండడం బట్టి ఆ పింపుల్స్ ఆ యాక్ని అది బాగా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మెయిన్ ఆయిల్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఇది అప్లై చేయడం బట్టి. ఇది మోస్ట్లీ నైట్ అప్లై చేసుకుంటే బెటరు. అంటే మనం నైట్ స్కిన్ కేర్ చేస్తాం కదా, ఆ టైంలో అప్లై చేయడం బెటరు. ఏ మాస్క్లైనా మనం తెల్లవారి కన్నా నైట్ అప్లై చేయడం బట్టి ఇంకా మనకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ అప్లై చేసామనుకోండి, వెంటనే ఎండలోకి వెళ్ళడం బట్టి మనకి ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంత ఎఫెక్ట్ అది ఉండదు. అందుకు మీరు కాలేజ్ నుంచి కానీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పనులంతా అయిపోయాక అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచాక అది డ్రై అయిపోతే అప్పుడు మామూలు ప్లెయిన్ వాటర్తో కడిగేసుకొని మీరు పడుకుంటే మన స్కిన్ తెల్లవాళ్ళేసరికి చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. ఇది అప్లై చేయడం బట్టి ఏంటంటే ఫస్ట్ పింపుల్స్ అవి కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్ బ్రైట్గా ఉంచుతుంది. ఎందుకంటే పింపుల్స్ జిడ్డు అది లేకపోవడం బట్టి మన స్కిన్ కూడా మంచి గ్లోగా బ్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ వాటిలోంచి కూడా ఉన్న డస్ట్ అంతా బాగా బయటికి లాగి క్లీన్ చేస్తుంది అన్నమాట. ఈ ప్రోడక్ట్ క్లీన్ చేస్తుంది. తర్వాత లోపల ఉన్న డస్ట్ అది బాగా క్లీన్ చేసి మన స్కిన్ మంచి గ్లోగా బ్రైట్గా ఉంచుతుంది. నెక్స్ట్ మన కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అది కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఎవరికైతే డార్క్ సర్కిల్స్ ఉండడం లేదంటే లిప్స్ చుట్టూ కొంతమందికి పిగ్మెంటేషన్ లాగా ఇక్కడ చుట్టూ లిప్స్ చుట్టూ బ్లాక్గా ఉండవు, జా లైన్ దగ్గర కొంచెం బ్లాక్గా ఉండవు, అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. తర్వాత ఈ సైడ్ అన్వాంటెడ్ హెయిర్ అవి కూడా బాగా రిమూవ్ చేస్తుంది. తర్వాత సన్ వల్ల మన స్కిన్ బర్న్ అవుతుంది కదా, దాన్ని బట్టి కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే యూవీ ప్రొటెక్షన్ కూడా మన మీద పడకుండా కూడా కాపాడుతుంది. అంటే ఇది మనకి ఎలాగంటే పనిచేస్తుంది, సన్ స్క్రీన్ లాగా కూడా పనిచేస్తుంది అన్నమాట. మన స్కిన్ మీద ఇది అప్లై చేసి అంటే వీక్ ఒకసారి అప్లై చేయడం బట్టి యూవీ ప్రొటెక్షన్ కూడా మన స్కిన్కి రాకుండా ఆపుతుంది అన్నమాట. ఇది అంటే సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ లైట్ మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్స్ అవి అంత మంచివి కాదు, ఎందుకంటే ఇంకా జిడ్డు అయిపోతుంది కాబట్టి. అలాంటప్పుడు ఇది మన స్కిన్ మీద
అప్లై చేస్తూ ఉంటే వీక్ ఒకసారి అప్లై చేయండి, రెగ్యులర్గా అయితే అప్లై చేయొద్దు. వీక్ ఒకసారి అప్లై చేస్తుండండి. స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుంది. ఎండ వల్ల మన స్కిన్కి రక్షణ వస్తుంది. నెక్స్ట్ బ్రైట్గా చేస్తుంది. మన స్కిన్ లోపల ఉన్న డస్ట్ అది బాగా క్లీన్ చేస్తుంది అన్నమాట. అది దీనివల్ల బెనిఫిట్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకా వాటి గురించి మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసి లోపల పౌడర్ అది ఎలా ఉంది ఏంటి అన్నది మీకు షేర్ చేస్తాను. ఇదిగోటి మీదన మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ జిప్ లాగ్ ఉంటుంది, జిప్ లాక్ లాగా. ఇది మనం ఓపెన్ చేసుకుంటే లోపల ఇలా ప్యాకెట్ లాగా వస్తుంది. ఇది ఇలా గ్రీన్ కలర్ లాగా ఉన్నది చూడండి, లైట్ గ్రీన్ కలర్ లాగా ఉందన్నమాట. ఇది మనం కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. లోపల పౌడర్ అయితే ఇలాగుంది. నేను కొంచెం వేసుకొని మీకు ట్రయల్ చూపిస్తాను. ఇదిగోటి ఇలాగుంది. ఇది నేను ఇప్పుడు ప్యాచ్ టెస్ట్ అయితే చేస్తాను. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ ప్రతి ప్రోడక్ట్ ఫేస్కి అప్లై చేయిస్తారండి. ఏ ప్రోడక్ట్ న్యాచురల్ ప్రోడక్ట్ అయినా డైరెక్ట్గా ఫేస్కి అయితే అప్లై చేయొద్దు అని చాలామంది బ్యూటీషియన్స్ కానీ ఎవరైనా ఇలాగా నాలా వీడియోస్ చేసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఏ ప్రోడక్ట్ ఫస్ట్ మీరు వాడినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చెయ్యండి. అంటే అన్ని ఐటమ్స్ మన మీద పడాలని ఉండదు కదా, ప్రతి ప్రోడక్ట్ మనకి అది సూట్ అయిపోద్ది అని ఉండదు కదా. కాబట్టి మన ఫేస్ని పాడు చేసుకోకండి. ఏ ప్రోడక్ట్ మీరు వాడినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అంటే ఇక్కడ కానీ లేదంటే ఇయర్ వెనకాతల కానీ మీరు ప్యాచ్ టెస్ట్ చేయండి. అదే మీకు ఇప్పుడు ప్యాచ్ టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇదిగోటి నేను వాటర్తో మిక్స్ చేస్తాను. ఇది మనం వాటర్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే వాటర్తోనే చేశాను. ఇలాగా లైట్ గ్రీన్ కలర్ లాగా వస్తుంది. నేను ఇప్పుడైతే ప్యాచ్ టెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్కి ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇలా ప్యాచ్ టెస్ట్ అయితే చేశాను కదా. ఇది చేయడం బట్టి మన స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ కానీ ఎటువంటి ఇచ్చింగ్ కానీ ఏమీ లేకపోతే మనకి పడినట్టే. కొంతమంది మంటలాగా అది ఉంటే మటుకు అవాయిడ్ చేయండి, రాయకండి. ఫస్ట్ హ్యాండ్ మీద అప్లై చేయండి, తర్వాతే ఫేస్ మీద అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేసి వెంటనే పడుతుంది అని చెప్పి ఫేస్కి వెంటనే అప్లై చేసికండి. ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే దగ్గర 12 అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకు మోస్ట్లీ అప్లై చేసిన తర్వాత ఒక 1 డే ఆగిపోయిన తర్వాత ఫేస్కి అప్లై చేయండి. ఓకేనా, నేనైతే ఇది అప్లై చేశాను. నాకు ఇక్కడ ఏమీ మంటలా కానీ ర్యాష్ కానీ ఏమీ లేదు. నేను రేపు వ్లాగ్లోని ఫేస్కి అప్లై చేసి ఇది నాకు పడింది లేనిది అన్నది కూడా మీకు షేర్ చేస్తాను. అంతేనండి దీని రివ్యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.